హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా ఫేవరెట్ టమాటా పచ్చడి అండి. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో అదైతే చూపించబోతున్నా అండి. మనమైతే టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్స్టాలో ఒక రీల్ అయితే బాగా వైరల్ అయిందండి. టమాటాలు అనగానే గుర్తుకొచ్చింది. అయితే ఒక పాము ఈ టమాటాని కాటేస్తుంది కదా, మీరు చూసి ఉంటారు కావచ్చు ఫ్రెండ్స్. అదైతే అసలు ఘోరంగా ఉంది. ఈ టమాటాలను చూస్తేనే భయం అవుతుంది. అసలు చిన్న చిన్న డాట్స్ ఉన్నా కూడా మంచిగా ఇట్లా తీసేసుకొని చేసుకోవాలి. టమాటాలు అనగానే సడన్ గా గుర్తుకొచ్చింది. టమాటాలు తినాలంటేనే భయం అవుతుంది. ఏది అన్ని కల్తీ 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 అవుతున్నాయి. ప్రకృతి నుంచి వచ్చేటివి కూడా ఇట్లా అవుతున్నాయి. అసలు రాను రాను ఏమన్నా దొరకవు ఇంకా తినని. నేనైతే కట్ చేసి పెట్టుకున్నా అండి. అన్ని చూసి కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి కూడా హాఫ్ తీసుకున్నా అండి. హాఫ్ కేజీకి తక్కువనే ఉంటాయి మనకి. ఇందులోకి వచ్చేసి అయితే కరివేపాకు కూడా కావాలండి. కరివేపాకు కూడా కావాలి. మెయిన్ అయితే వెల్లుల్లి రెబ్బలండి. కొంచెం అల్లం ముక్క కూడా తీసుకున్నా. జీలకర్ర. ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటా అండి నేను పచ్చిమిర్చి వేయించుకుంటప్పుడు. పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకుంటా అండి. ఈ పచ్చిమిర్చిలోనే వేయించుకుంటా, నూనెలో వేయించుకుంటా. టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు. ఇవైతే పక్కన పెట్టుకున్నాం. మంచిగా గోలిపోయినాయి. ఇవైతే ఇందులోకి అయితే తీసేసుకున్నాం. మళ్ళీ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్నాం. టమాటాలు మంచిగా వేయించుకోవాలి. టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇందులో. కొంచెం గోలాలి, ఇంకా ఉడకాలి ఇంకా కొంచెం. మా అమ్మ పచ్చడి బాగా వేస్తుందండి. టమాటా పచ్చడి నాకైతే చాలా ఇష్టం. అసలు అమ్మ చేతి వంట అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. బాగా వేస్తుంది పచ్చడి. అన్ని మంచిగా ఉడికినాయండి. అయితే ఇవన్నీ ఇప్పుడైతే కలిపి మిక్సీకి వేసుకుందాం. అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడైతే అన్ని ఇవైతే మనకైతే చల్లారిపోయినాయి. పచ్చిమిర్చి మిక్సీకి వేసేసుకుందాము ఫ్రెండ్స్. ఇందులో అయితే మనమైతే 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. ఒకటి అల్లం ముక్క అండి. వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను. పచ్చి కరివేపాకు అండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసాండి. పచ్చిది కూడా కొంచెం వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయండి. ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము. వాళ్ళు కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఎమ్మి టమాటా పచ్చడి రెడీ. ఇంతే అండి. దోశలోకి అయితే బాగుంటుందండి. ఇంకా చపాతీకి కూడా బాగుంటుందండి. ఈ రెండు కాంబినేషన్లు అయితే సూపర్ గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.